రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తనను గెలిపిస్తే కంటోన్మెంట్ ను అభివృద్ధి చేస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. రసూల్పుల, మారేడుపల్లి సంజీవయ్య నగర్, లక్ష్మీనగర్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. 30 ఏళ్లుగా కంటోన్మెంట్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొంతమంది మాఫియాగా తయారై కంటోన్మెంట్ను దోచుకుంటున్నారని ఆరోపించారు. తనను గెలిపిస్తే మాఫియా దోపిడీని అరికడతానన్నారు శ్రీ గణేష్. సంజీవయ్య నగర్ వాల్మీకి సమాజ్లో పాదయాత్ర చేశాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రజలందరూ కాంగ్రెస్ కి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పథకాలన్నీ అమలు అవుతుంది. 500కి సిలిండర్ వస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, బస్ ప్రయాణం అయితే ఫ్రీ వస్తుంది. మిగతా పథకాలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అందులో భాగంగానే చాలా మందికి తెలిసిందంటే మా గణేష్ అని చెప్తున్నారు. మా గణేష్ అంటే ఈసారి కాంగ్రెస్ నుంచి మా గణేష్ గెలిస్తే మా కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, మంచి రోజులు వస్తాయని. ఇప్పటిదాకా ఏమీ లేదు. ఒకటే కుటుంబం, సాయన్న కుటుంబం అని చెప్తున్నారు. మళ్ళీ సాయన్న కుటుంబంకి ఇస్తున్నారు అని కూడా అదే కుటుంబమేనా అని కూడా జనంకి అభిప్రాయం ఉంది. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సమస్యలే ఉన్నాయి. సమస్యలు అంటే రోడ్డు సమస్యలు, నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ నీళ్ళ సమస్య 6-7 రోజులకు ఒకసారి వస్తుంది. అదే చాలా మంది ఏముంటారు అంటే 30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఎమ్మెల్యేగా ఉండే, 20 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం బోర్డు మెంబర్ గా ఉండే, వీళ్ళిద్దరు నిర్లక్ష్యంతో, వీళ్ళిద్దరు ఇన్ఎఫిషియన్సీ తోటి మాకు నష్టమైంది. ఈరోజు మన ఎంపీ, మన ముఖ్యమంత్రి కాబట్టి మన స్థానిక సమస్యలు తెలుసు, గణేష్ కు తెలుసు. కావున అందరూ కూడా కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తానని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆశీర్వాదిస్తే వీళ్ళకు రోజు నీళ్ళు ఇస్తా.